న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సత్యనారాయణ మూర్తి గారు, సో బీజేపీ నాయకులు చెప్పిన వాదన విన్నారా? ఇది ఒక భావోద్వేగమైన అంశం కాబట్టి మీరు 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు కాబట్టి ఏం చేస్తే ఎవరికి నష్టం లేకుండా జరుగుతుందో ఆ విధంగా ఇచ్చాం జోన్ అంటున్నారు. ఇది సరైనది కాదండి. ఇది ఈ ప్రతిపాదన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు, ఆ రోజు మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆమెను తీసుకొని మేము వెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి ప్రతిపాదన వచ్చింది. ఎందుకంటే విశాఖలోనే ఎక్కువ ఆందోళన జరుగుతున్నాయి కాబట్టి ఒరిస్సా వాళ్ళు అప్పుడు అనేది రాయగడ లేకపోతే విజయనగరం మేము డివిజన్ హెడ్ క్వార్టర్ పెట్టుకుంటాము, మీరు విశాఖపట్నం నగరాన్ని తీసుకెళ్లి సౌత్ సెంట్రల్ కల్పించుకోండి అని చెప్పనేది ఒక ప్రతిపాదన వచ్చింది. అప్పుడు ఆ గోళ తీరిపోతుందని దానికి ఎవరో ఇక్కడ అంగీకరించలే. వాల్టర్ డివిజన్ అన్నది ఇదొక హిస్టారికల్ డివిజన్. అది హిస్టారికల్ డివిజన్. ఒక టైంలో ఇది జోనల్ స్టేటస్ని ఎంజాయ్ చేసింది. చాలా ట్రాక్షన్కి కానివ్వండి లేకపోతే అదర్ కన్స్ట్రక్షన్కి కానివ్వండి, వీటన్నిటికీ జోనల్ హెడ్ క్వార్టర్గా, డివిజనల్ హెడ్ క్వార్టర్ అయినప్పటికీ జోనల్ హెడ్ క్వార్టర్స్గా ఇది పనిచేసింది. అలాంటిది ఈరోజు వాల్టర్ డివిజనే చరిత్రలో లేకుండా చేయడాన్ని ఎవరు అంగీకరించరు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసామంటున్నారు. నిజమే, ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది ఖమ్మంపాటి హరిబాబు గారు కూడా అన్నారు. అప్పుడు స్పెషల్ ప్యాకేజీ హోదా కాకుండా ప్యాకేజీ ప్రకటన చేసినప్పుడు విశాఖపట్నం ఓడిపోయింది, ఆంధ్రప్రదేశ్ గెలిచిందని. ఆ రోజు విజయవాడ జోనల్ హెడ్ క్వార్టర్గా ప్రకటన చేయడానికి సిద్ధమయ్యారు మీరు. దాని మీద ఇక్కడ మళ్ళీ వెంటనే మేము ఆందోళన చేస్తే ఆ ప్రకటన నుంచి వెనక్కిపోయి ఆ రోజున ఏదైతే ప్రకటన చేయదలుచుకున్నారో ఈ రోజు అదే చేశారు మీరు. అంతకు మించి ఏమీ చేయలేదు. ఉత్తరాంధ్ర నుంచి అసలు ముందు ఆందోళన ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర ప్రజలకి రైల్వేల పరంగా అవసరాన్ని ఎలా తీరుస్తారని చెప్పిన దానికి బీజేపీ వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. అదేవిధంగా ఈ రోజు ఒక్క విశాఖ నగరాన్ని ఇటుపెట్టి విశాఖ జోనల్ హెడ్ క్వార్టర్ చేసి ఇక్కడ డివిజనల్ హెడ్ క్వార్టర్ లేకుండా చేయడం అన్నది సరైంది కాదు. ఇది వాళ్ళ ప్రయోజనాల కోసమే బీజేపీ ప్రయోజనాలు ఒరిస్సాలోని రేపు ఎన్నికల్లో బీజేపీ గెలవాలి కాబట్టి ఇదిగో అక్కడ డిమాండ్ చేసినా మేము వాళ్ళకి జోన్ ఇచ్చాం కానీ మీకు నష్టం కలగకుండా ఇచ్చామని చెప్పుకోవడం కోసం చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి న్యాయం చేసేటటువంటి పద్ధతిలో, వాళ్ళ పోరాటానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చేటటువంటి పద్ధతుల్లో ఈ జోన్ ప్రకటన రాలేదని చెప్పని స్పష్టంగా చెప్పొచ్చండి. తర్వాత ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే గతంలో ఈస్ట్ కోస్ట్ జోన్ ఏర్పాటు చేసినప్పుడు ఏ పద్ధతుల్లో అయితే రైల్వే ఉద్యోగులు ఆందోళన చెంది ఇబ్బంది పడ్డారు అప్పుడు సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ రోజున అదే రకమైనటువంటి పరిస్థితిలో ఈరోజు రైల్వే ఉద్యోగులందరూ కూడా మా జీవితాలు దెబ్బతినిపోయాయి, మమ్మల్ని మళ్ళీ అటు ఒరిస్సాలను వదిలేశారు, దీనివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి ఈరోజు ఉదయం మాతో మాట్లాడారు. మేము కూడా ఇప్పుడు దాకా పరోక్షంగా మీ పోరాటానికి మద్దతు ఇచ్చాము. ఇక మీదట విశాఖ రైల్వే జోన్ సాధన సమితి ఆ భాగాన్ని కూడా, ఉత్తరాంధ్ర భాగాన్ని కూడా ఈ జోన్లో కలపడానికి, తర్వాత ఇక్కడ వాల్టర్ డివిజన్ తిరిగి పునర్ప్రతిష్ఠింపజేయడం కోసం మీరు ఆందోళన చేస్తే మేము కూడా ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొంటామని వాళ్ళు చెప్పడం జరిగిందనంటే రైల్వే ఉద్యోగుల్లో కూడా ఏ రకమైన ఆందోళన ఉందో ఈ జోన్ ప్రకటనతో మీరు అర్థం చేసుకోవచ్చు. రైట్ శ్రీనివాస్ గారు, సో అనేక అంశాలను పట్టాభి గారు కూడా ప్రస్తావించిన అంశం చూసాం. దాదాపు ఈ వాల్తేరు డివిజన్ లోని ప్రధానమైన లైన్లను కొత్త డివిజన్ ఏర్పాటు చేయడం కారణంగా 7,000 కోట్ల వరకు నష్టం జరుగుతుంది ఆ జోన్ కంటున్నారు. సో దీనివల్ల లాభం లేదంటున్నారు. సో మిగతా అంశాలు మీరు ఇంతకు ముందు కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఇక ఈ అంశాలు ఈ పరిధిలోకి సంబంధించి ఇంకా విధి విధానాలు రాకపోయినా అవి ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? అప్గ్రేడేషన్ లో కొత్తగా ఏం రాబోతున్నాయి? జోన్ కల్లా సాకారం అవడానికి ఇంకా ఇంచుమించుగా ఇంకా సంవత్సరం కాలం పూర్తిగా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ముందుగా ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ అపాయింట్మెంట్ చేయటం, లేదంటే ఎస్ఎట్స్ మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ రైల్వేకి ఈస్ట్ కోస్ట్ రైల్వే కొన్ని ఎస్ఎట్స్ ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, అదేవిధంగా అటు కొత్తగా ఫామ్ అయిన ఎస్సీ రైల్వేకి సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వేకి మధ్య కూడా ఉద్యోగాల ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం రికార్డ్స్ ట్రాన్స్ఫర్ కానీ కొంత విధంగా జిఎం యాప్స్ తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక సంవత్సర కాలం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా పట్టాభి గారు చెప్పిన విషయంలో కూడా వాస్తవం ఉంది, నేను లేదట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పేవి ప్రస్తుతం ఉన్న స్థితిగతులను బట్టి ఆయన రైల్వే ఆదాయాల గురించి వివరించారు, దాంట్లో అనుమానం ఏం లేదు. కాకపోతే భవిష్యత్తు చిత్రంలో ఆంధ్రప్రదేశ్కి డెవలప్ అవడానికి ఈ రోజున ఎలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయో విజయవాడ డివిజన్కి కూడా అంతకంటే ఎక్కువ అవకాశాలు ఉన్నవి అని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ 2-3 ఏళ్లలో 3,500 కోట్లు గత సంవత్సరం ఆదాయం విజయవాడ డివిజన్. కానీ ఈ సంవత్సరం ఆదాయం తీసుకుంటే 5,000 కోట్లు రీచ్ అయ్యి రికార్డు ప్రాజెక్టులో సికింద్రాబాద్ డివిజన్ దాటి అత్యధిక డివిజన్ కింద నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరు లోపల
ఆ రికార్డ్స్ కూడా మనకి మన సొంతం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ కారణం దీనికి కృష్ణపట్నంలో కానివ్వండి, కాకినాడలో కానివ్వండి బాగా లోడింగ్ పెరగటం కానివ్వండి, మౌలిక సదుపాయాలు పెరగటం లేదా పారిశ్రామికీకరణ జరగటం కానీ ఏదైనా రకరకాల కారణాలు ఉన్నాయి. అంతేకాకుండా వచ్చే నెలలో ఓబులాపురం లైన్ ఓపెన్ అవుతుంది. కృష్ణపట్నం నుంచి మన ఓబులాపురం లైన్ ఓపెన్ అయితే కనుక గూడ్స్ ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా మనకి పొటెన్షియల్ అట్లాగే మచిలీపట్నం పోర్ట్ స్టార్ట్ అయిందంటే 1.5-2 ఏళ్లలో విజయవాడ డివిజన్ యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉందని చెప్పడానికి నేను చెప్పిన ఈ విషయాలు ఇవన్నీ కూడా. కాకపోతే మెయిన్గా నేను చెప్పిన దాంట్లో డిమాండ్ చేయొద్దని అంటానికి నాకు హక్కు లేదు. డిమాండ్ చేయమని ఈ ప్రాంత ప్రజలు కోరుకునే హక్కు తప్పకుండా ఉంటుంది. ఏదైనా కావాలని ప్రజాప్రతినిధులు కానివ్వండి, వీళ్ళు కానీ ప్రజా సంఘాలు పోరాడితేనే ఏదైనా సాధించగలం తప్ప మామూలుగా అయితే ఇది రాదు. ఆ విషయంలో నేను తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాను. కాకపోతే మెయిన్గా ముందుగా మౌలిక అంశాలు మన దృష్టి సారించాల్సి మన సత్యనారాయణమూర్తి గారు చెప్పినట్టుగా మెయిన్ లైన్లో ఏదైతే ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి మన ఇచ్చాపురం దాకా కొరదా డీజిల్ ఉండిపోయింది. అది అడగట్లా వాల్తేరు డీజిల్లో ఉన్న కనీసం పలాస వరకైనా మెయిన్ లైన్, అదేవిధంగా ఇటు కొత్త వలస నుంచి అరకు వరకు ఏదైతే లైన్ ఉందో మన లైను, అదేవిధంగా విజయనగరం నుంచి కూడా గుమ్మడి వరకు కూడా ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాలు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాలు కూడా కొత్త జోన్లో కలపకుండా మిగిలిన జోన్లో ఉంచడం అనేది అంత కరెక్ట్ కాదు. మెయిన్గా అవి దీంట్లోకి వస్తే ఏంటంటే కనీసం ఆ ప్రాంత ప్రజలు పోరాడానికి ఒక గుర్తింపు ఇచ్చినట్టుగా వద్దని దాని గురించి దాంతోపాటుగా మిగిలిన డిమాండ్లు కూడా మనం ఏదైతే ఉన్నాయో మన కేకే లైన్ గురించి కానివ్వండి ఇవన్నీ కూడా షేరింగ్ ఆఫ్ లైన్లలో మనకి వాటాలు కూడా వస్తుంటాయి. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా అంత తక్కువ అంచనా వేయటానికి లేదు విశాఖపట్నానికి కూడా, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఉంది అక్కడ, అదేవిధంగా పోర్ట్ ఉంది. సో డెవలప్ చేసుకోవాలంటే ఎంతైనా డెవలప్మెంట్ అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆదాయం వచ్చే లైన్ వదిలేసి డెవలప్ చేసుకోమని నేను చెప్పడం లేదు. ఇది కూడా అవకాశాలు ఎక్కువ, పొటెన్షియల్ ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే కొత్త జోన్కి భవిష్యత్తు బాగా ఉంటుంది. అఫ్కోర్స్ దానికి తగ్గట్టుగా అది రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. కిరణ్ లైన్ ఇవ్వాలా, లేకపోతే వేరే లైన్ ఇవ్వాలా, అదర్ లైన్స్ ఇవ్వాలా అని. అదేవిధంగా గుంటూరులో తెలంగాణ వాళ్ళ పర్సన్ ఉంది. ఇవన్నీ కూడా కరెక్టే, కానీ ఏంటంటే రాష్ట్ర భౌగోళిక సరిహద్దులకి రైల్వే భౌగోళిక సరిహద్దులకి సంబంధం లేదు. యాక్చువల్గా ఒక ఏరియాలో ఉండేవాళ్ళు ఒక ప్రాంతంలో ఉంటే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో పెట్టుకుని ఇవన్నీ ఇది తప్పట్టుగా రాజకీయ నిర్ణయం కూడా ప్రజలకు మనోభావం అనుగుణంగా ఉంటే తప్పనిసరిగా ఆ ప్రజలు కూడా అరిచేసే అవకాశం ఉంది. రైట్ పట్టాబ్ గారు, సో జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి అంతర్రాష్ట్ర అంశానికి సంబంధించిన విషయం కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఉన్న భూభాగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఇక్కడ ఇవ్వాలని ఎలా అడుగుతారని అడుగుతున్నారు రఘునాథ్ బాబు గారు. రూపా గారు, ముందుగా ఇందాక రఘునందన్ గారు మాట్లాడుతూ ఏదో మేము రాష్ట్రానికి చాలా మేలు చేస్తాం, గతంలో ఎవరు చేయంది మేము ఈరోజు చేసామని చెప్తా ఉన్నారు. నిజంగా గనక వీళ్ళకి రాష్ట్రం మీద నిజంగా అంత ప్రేమ ఉండుంటే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరమే ఇచ్చుండేవాళ్ళు రైల్వే జోన్. కానీ ఇవాళ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ధర్మ పోరాట ఉద్యమ సెగ మోడీకి తగిలింది అక్కడ. మొన్న మనం చూసాం గుంటూరు పర్యటన సందర్భంగా ప్రజలు ఏ రకంగా మోడీకి నిరసనలు తెలియజేశారో, నల్ల జెండాలు నల్ల బెనెములు కట్టుకుని. ఇవాళ మా మిత్రులు వెంకటరెడ్డి గారు కూడా మళ్ళీ నల్ల చొక్కా వేసుకుని వచ్చారు. ఆ రకంగా నలుపు రంగుతో బాగా మోడీకి తమ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా అమిత్ షా గారు మన ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు వారి పర్యటన మొత్తం పూర్తిగా ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి. పదుల సంఖ్యలో కూడా జనం ఏమో రాలేదు అమిత్ షాకి. అదేవిధంగా ఢిల్లీలో మొన్న జరిగినటువంటి దీక్షను కూడా మోడీ చూశాడు. 25 పార్టీలు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి బాసటగా నిలిచాయో చూశాడు మోడీ. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలి అంటే, రేపు విశాఖపట్నంలో అడుగు పెట్టాలంటే నేను రైల్వే జోన్ ప్రకటించిందే, అక్కడ ప్రజలు నన్ను అడుగు పెట్టనిచ్చే పరిస్థితి లేదని గ్రహించి ఈ రోజున ఆయన పర్యటనకు 48 గంటల ముందు రైల్వే జోన్ ప్రకటించాడు. కానీ రాష్ట్రం మీద ప్రేమతో కాదు, ఇక్కడ ఉద్యమ వేడి తట్టుకోలేక ప్రజాగ్రహానికి తల వంచి ఈ రోజున నరేంద్ర మోడీ జోన్ ఇచ్చాడు తప్పితే రాష్ట్రం మీద ప్రేమతో కాదు. ఇక రెండో విషయం ఏంటంటే ఇచ్చినా కూడా పూర్తిగా అన్యాయం చేశాడు. పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆదాయంతో బ్రహ్మాండంగా ఉంది. ఒరిస్సాలో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వేకి 20,000 కోట్ల రూపాయల ఆదాయంతో వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతారు. కానీ ఎటొచ్చి నష్టపోయింది కొత్తగా ఏర్పడినటువంటి సౌత్ కోస్ట్ రైల్వే, అంటే విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే ఏదైతే ఉందో కేవలం 5,000 కోట్ల రూపాయల ఆదాయంతో ఈ రోజున అట్టడుగున స్థానంలో ఉండి ఈ రోజున నష్టపోయే పరిస్థితిలో ఉంది. శ్రీనివాస్ గారు కూడా ఆ విషయాన్ని అంగీకరించారు, సంతోషం.
కానీ భవిష్యత్తులో ఏదో అభివృద్ధి చెందుతుంది, రేపు మచిలీపట్నం పోర్ట్ వస్తే మన ఆదాయం పెరుగుతుంది, ఇంకేదో పోర్ట్ వస్తే ఆదాయం పెరుగుతుందంటే అవి భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని అంచనాలు వేసుకుని మనం ఎదురు చూస్తూ కూర్చోలేం కదా. వాస్తవంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. ఆదాయ వనరులు లేకుండా చేసి రాష్ట్రానికి అన్యాయం చేసిన మాట స్పష్టంగా అర్థమవుతోంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో కూడినటువంటి వాల్తేరు డివిజన్ ని మనకి కాకుండా చేసి ఇవాళ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే 11 జిల్లాలతో జోన్ ఏర్పాటు చేసి 2 జిల్లాలు మళ్ళీ ఒరిస్సాలో కలపడం కూడా అది కరెక్ట్ కాదు. వాల్తేరు డివిజన్ లో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కూడా విశాఖ రైల్వే జోన్ లో భాగంగానే దాన్ని కూడా వారు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 6,500 కోట్ల రూపాయలు వాల్తేరు డివిజన్ రెవెన్యూ ఆదాయం ఏదైతే ఉందో, ఏదైతే ఒరిస్సా రాష్ట్రానికి కట్టబెట్టారో దానిని కూడా తప్పకుండా సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ రైల్వే జోన్ కి దాన్ని కలిపితేనే విశాఖ రైల్వే జోన్ ఫైనాన్షియల్ గా సస్టైనబుల్ అవుతుంది. లేకపోతే 5,000 కోట్ల రూపాయలతో ఏ రకంగా అభివృద్ధి చెందదు. నరేంద్ర మోడీ ప్రజలందరూ కూడా సో ఆశయం నెరవేరుతుందా? ఇప్పుడు వచ్చిన సందర్భంలో నిజంగా అందరూ సంతోషంగా జోన్ ఇచ్చారని ప్రజలు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుందా? బీజేపీ వైపు వెళ్లే పరిస్థితి అవకాశం ఉందా? అంటే అసలు అర్థం కాదు ఏంటంటే ఇదే పెద్ద రాకెట్ సైన్స్ కాదు. విభజన ఈ జోన్కు సంబంధించినది రాకెట్ సైన్స్ కాదు, ఇదేం జోన్కు సంబంధించినటువంటి అంశం. బట్ అయినా ఇంత కాంప్లికేటెడ్ ఎందుకు చేశారో అర్థం కాదు. అంటే గొడవలు పెట్టాలనుకున్నారా ఒరిస్సాకి, ఆంధ్రాకి అర్థం కాదు. లైన్స్ ఇన్కమ్ మొత్తం ఒరిస్సాకి 50% దాంట్లో అటు వెళ్ళడం తోటి ఆ 50% ఏమవుతుందంటే లైన్స్ ఇన్కమ్ ఏమో ఒరిస్సాకి వెళ్ళిపోతుంది, ఓన్లీ ఏరియా మాత్రం మనకు మిగిలిపోతుంది. అలాంటి సౌత్ సెంట్రల్ రైల్వే కూడా నష్టం జరుగుతుంది కదా, అయినా సరే అక్కడ నుంచి విడదీసి ఆంధ్రాకి న్యాయం చేసామంటున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వేకి అన్యాయం జరుగుతుందంటే క్లియర్ గా దాని ఆదాయం ఓవర్ రేట్ తగ్గటం వల్ల మళ్ళీ ఆదాయం రఘునాథ్ బాబు గారు పాయింట్ చెప్తున్నారు. ఇప్పుడు సౌత్ సెంట్రల్ జరిగింది వాస్తవమే, కాకపోతే దానికి ఆ మేర ఖర్చులు కూడా తగ్గుతాయి. ఖర్చులు తగ్గటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మళ్ళీ ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అది బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే లైన్స్ పోయింది, ఆదాయం పోయింది. మరి ఇది ఎందుకు అనేది ఒకటి. ప్రతిసారి బీజేపీ వాళ్ళు 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు జరగంది మేము ఇప్పుడు చేసామంటారు. ఆ 3 దశాబ్దాలు వీళ్ళు కూడా ఒక 6 సంవత్సరాలు ఉన్నారు రూలింగ్ లో. అది మర్చిపోతే ఎలాగూ 98, 99, 99, 2004 మధ్యలో వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ రాకముందే ఇది ఉన్నది కదా ఈ అంశము. మరి ఎందుకు చేయలేదు? అదే విధంగా ఎలక్ట్రిఫికేషన్ చేశారు. అసలు లైన్లు ఉంటే కదా మీరు ఎలక్ట్రిఫికేషన్ చేసింది, మరి ఆ లైన్లు ఎవరేశారు? ఇట్లా ప్రతిదీ ప్రజలకి ఏంటంటే ఇల్లుకి మేము కడితే పెయింట్ వేసేది చూసావా, 20 ఏళ్ళ నుంచి పెయింట్ వేయకుండా పెట్టారంటారు. ఇల్లు ఒకటి ఉంటే కదా మీరు పెయింట్ వేసింది, పెయింట్ చూపిస్తారు కానీ ఇల్లు గురించి చెప్పలేదు. థ్యాంక్ యూ. పట్టాబ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. సత్యనారాయణ